నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి. ఇక ప్రచారం కూడా ఏం లేదు. దాదాపు ఈరోజు సండే, రేపు మండే 2 రోజులే ప్రచారం ఉంది. బుధవారం పోలింగ్ ఉంటుంది. అయితే అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా జరుగుతుందని మనం కూడా మన ఛానల్ తరపున రావడం జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనం. అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది, అక్కడ అభ్యర్థులు ఉంటే వాళ్ళని కూడా తీసుకుందాం. అయితే ఇక్కడ ఒక హోటల్ దగ్గర ప్రజలు ఉన్నారు. ఇది వచ్చేసి డబిల్పూర్, అంటే మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ వార్డు డబిల్పూర్ కానీ ఎల్లంపేట, ఈ వార్డులల్లో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు జనాలు. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. ఎందుకంటే 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అసలు ఇక్కడ ఈ వార్డులో అంటే ఇదేది డబిల్పూర్కి సంబంధించి ఇక్కడ మన దగ్గర ఉన్నారు ప్రజలు, కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? యాదగిరి. యాదగిరి గారు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ఏంది, ఎట్లా ఉంది ప్రచారం? ఏ పార్టీ సైడ్ మొగ్గున్నారు ప్రజలు? మీరేమంటారు? అది కాంగ్రెసే అంటారు పబ్లిక్. బీద వాళ్ళకి సన్నబియ్యం, కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ వచ్చేటి, కొద్దిగా పింఛన్ కూడా ఈ 2-3 నెలలు వస్తుంది. అదే బాగున్నదని అనుకుంటారు పబ్లిక్, బీద వాళ్ళంతా. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్తుంది కదా అటు బీఆర్ఎస్. అయితే ఒక్కొక్కటి చేసుకొస్తారు కదా. 2-3 నెలలు ఇంకో పింఛన్ వస్తుంది, తర్వాత రైతు బంధు వస్తుంది, అన్నీ వస్తాయి. ఎవరు బాధపడే అవసరమే లేదు, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఈ ఎల్లంపేట ఇది డబిల్పూర్ కదా, ఇక్కడ 3 పార్టీలు పోటీనాయా, 2 పార్టీల మధ్యనే ఉంది? 3 ఉంటాయి. 3 ఉంటాయి. ఇక నువ్వా నేను అన్నట్టు 3 ఉంటాయి. 11 తారీఖు నాడు మనం తెలిసేది ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలి. బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, మీకు మంచి అవకాశం, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి, అప్పుడే హామీలు నెరవేరుస్తారని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఎవరు అనేది అంటారు కానీ పబ్లిక్ ఓటర్ నాడు ఎట్టున్నదో తెలియలేదు, ఎవరు చెప్పలేము అవి. కానీ ఇక ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొద్దిగా కొట్టుకుపోయింది కాబట్టి ఇది కూడా అట్నే భావించాలి అంతే. ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యే ఈయన మల్లారెడ్డి కదా, ఆయన హవా లేదా ఇక్కడ? ఆయన హవా ఉన్నా కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతుండే. ఆయన ఏం చేస్తారు అంటే అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిస్తేనే ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అంటారా మీరు? కాంగ్రెస్ అయితే వాడు ఇప్పుడు చైర్మన్ గిన్మేర్ అంత ఒక్కతన కూర్చుంటే కొద్దిగా పనులు అయ్యేది అవకాశాలు ఉంటాయి కదండి. ఎవరమైనా సరే కుటుంబంలో 4 అన్నదమ్ములు కూర్చుంటేనే ఒక పని అవుతుంది. ఇది అంతే. అందుకనే మీది నుంచి కాంగ్రెస్ ఉంది మాట, ఈడ కూడా కాంగ్రెస్ ఉంటేనే కొద్దిగా పనులు అవుతాయి, నిధులు వస్తాయి, ఇక అన్నీ అవుతాయి. ఇక కొద్దిగా పనులు వెనక ముందు అయితేనే ఉన్నాయి. మన సన్నబియ్యం అనుకున్నామా, వచ్చేసినాయి. ఇట్లా కొన్ని ఉంటాయిలే ఇక. ఇప్పుడు బీజేపీ కూడా ఒక మాట చెప్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మొత్తం మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్నులు పెంచుతారని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇక అంతా ఏమి మాకు బీజేపీ గురించి అంత టైం వేస్ట్ చేసుకోవద్దు. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అది అంతవరకు మాకు తెలియదు. ఈ డబిల్పూర్కి వచ్చిర్రా, ఎవరెవరు వచ్చిర్రు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు? ఈటెల రాజేందర్ వచ్చిండు, పెద్ద మనిషి వచ్చిండు బీజేపీ నుంచి. కాంగ్రెస్ నుంచి అంత రేవంత్ రెడ్డి పంపిస్తూ ఉన్నాడు. అదే జంగా యాదవ్ ప్రెసిడెంట్ వస్తుండు, డిస్టిక్ ప్రెసిడెంట్ సుశీల్ రెడ్డి వస్తుండు, మాజీ ఎమ్మెల్యే వస్తారు. డైల్పూర్లోనే ఉన్నారు, ఇంకా ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు బాధ పడుతారు. మీరు కూడా చూసింటారు, కేటీఆర్ లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తలేరులే కానీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, డబ్బులు బాగుండే వాళ్ళ దగ్గర తీసుకోండి, డబ్బులు అవి మన పైసలే, కానీ బీఆర్ఎస్కి ఏంటి ఓటు, బీజేపీకి ఏంటి అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు బహిరంగ సభలలో. ప్రచారం చేసుకున్నా ఇన్నే నిలబడాలి, గెలిచినా ఇన్నే ఉండాలి. రూలింగ్ పార్టీకి పోనే అవకాశం లేదు ఇలా. అట్లానే కాంగ్రెస్కి వేద్దామని పబ్లిక్ కొద్దిగా ఆలోచనల మీద ఉన్నారు, అంతేగాని వేరే ఏం లేదు. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ జాతిపిత ఎవరు, తెలంగాణకు ఎవరికి జాతిపిత నీవు అని కేసీఆర్ను చాలా విమర్శించిండు. ఏం చెప్తావు జాతిపిత గురించి? ఏం లేదు, అంటే మామూలుగా నడుస్తూనే ఉంటాయి. వెనకన ముందు కొన్ని పనులు అయితేనే ఉన్నాయి. అయితే మీ అభిప్రాయం ఏంది, ఇక్కడ జెండా ఏది ఎగరబోతుంది? ఇప్పుడైతే సర్వే చేయలేకపోతున్నాం. మా అంచనా చూస్తాం, ఇంకా రేపు ఎల్లుండి అయితే తెలుస్తుంది అండి. అంతే. మరో వ్యక్తి ఉన్నాడు. నమస్తే పెద్ద మనిషి, ఏం పేరా? కథ బాగుంది. ఏం పేరు? నా పేరు సల్లా కృష్ణ యాదవ్.
కృష్ణ యాదవ్ గారు, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి, డబిల్పూర్ ఇది, వార్డులు ఎన్ని ఉన్నాయి? 5 5 వార్డులు ఉన్నాయి. ఎట్లుంది ప్రచారం? 3 పార్టీలది జోరుందే. పార్టీలు టగ్గాబారు ఉన్నా ఇక్కడ అయిన కాడికి ఇప్పుడు నువ్వేం అడిగినావు? రుణాలు మాఫీ కాలే, రుణాలు మాఫీ చేయలే. నాకు 35,000 నాకే కాలే, ఇక నేను ఇంకొని చెప్పుకోవాలి. రైతు బంధు వల్లే, గ్యాస్ బుక్ కాలే, పండిస్తా అంటారు, అవి కాలే. ఏది ఉన్నా అన్న ఈడ డబిల్పూర్ అతి మటుకు చెప్తున్నాను. 3 టీఆర్ఎస్ వస్తాయి, 2 కాంగ్రెస్ వస్తాయి. ఇది రాసిస్తాను నేను. నీవే వంచుతున్నట్టు నేనే వంచుతున్నా, ఉన్నది ఓపు. ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా ప్రభుత్వంలో, అధికారంలో, ఆ వైపు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే గాడికి గడ్డేసి ఆవు దగ్గరకు వచ్చి పాలు ఉండితే రావంట. నా 2 సంవత్సరాలు ఆయన చేయబట్టి నేను వద్దంటే ఆయన ఒక మనకు కూడా అభిమానమే. చెప్పిన మాటలు హామీలు తీరుస్తలేడు. ఎప్పుడు తీర్చేదనేది మనకు తెలియదు. తీర్చాడా ఈడికా కూడా ఆగమవుతాడా? మమ్మల్ని ఆగం చేస్తాడు. ఇవాళ యూరియా సంచి పోవాలంటే మేము లైన్ కట్టవలసి వస్తుంది. వ్యవసాయం చేస్తాను, నేను వ్యవసాయం పనే చేస్తా. యూరియా సంచి కావాలంటే ఒక ఆన్లైన్లో బుక్ చేసుకోమంటాడు. ఆన్లైన్ ఎవడన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేము ఎన్నడూ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎన్నడూ పోవాలి, మేము ఎన్నడూ వెళ్ళాలి. చెప్పండి మీరే. మేము రైతులమే, మేము బిజినెస్ వాళ్ళం కాదు. నువ్వు ఒక ఎకరాకు గింతే చల్లాలంటే ఈ ఎకరాకు అంత చల్లి 7 కిలో వస్తుంది మాకు పంట, దిగుబడి ఎడ తీస్తుంది? ఇంత ఎక్కువ చల్లుకుంటాం కదా, అది లేదు. ఎకరాకు గింతే చల్లాలని కాడికి ఇస్తుంది సూసైడ్లో. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్కి వేస్తేనే పనులు అయితే అంటున్నాడు. అయితే ఆయన చేస్తే కదా మేము వేసేది. ఇంకా 3 ఏళ్ళు టైం. ఇప్పుడు రైతులను అయితే గోస పెడుతుండే, కరెంటు చక్కగా లేదు, ఇవి ఇథనాల్ సరిగ్గా ఇస్తలేడు. ఇవి అంటేనేమో ఇట్లా అంటే ఎక్కువ ఉంటుందో మనమేమో ఓపెన్గా ఉంటాం, ఓపెన్ మాట అంతే. ఇప్పుడు ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు, పార్టీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్, డబ్బులు బాగుంటాయి ఇస్తారు తీసుకోండి కానీ మాకేనరా అని చెప్తున్నారు. ఇంకా డబ్బుల విషయంలో అయితే ఏ పార్టీ ఇంకా డబ్బులకు రాలేదన్న. అది చెప్పింది మనం అవతలని చెప్పాలి. డబ్బుల విషయంలో ఏ పార్టీ రాలే ఇంకా. తీసుకుంటావా? ఇస్తే తీసుకుంటా. మేము ఇప్పటివరకు నేను 56 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు ఛాయ్ నీళ్ళు తాగలే. ఇవాళ నేను ఒక పార్టీకి తిరిగి ఏ పార్టీకి తిన్నా, ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నా, ఇవాళ నాకు అన్న గొడవ టీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పటి వరకు ఒక సింగిల్ ఛాయ్ ఇప్పుడు అండదాగా ఇండ తాగలే. రుబాబ్ మీద రుబాబ్ మాట మాట్లాడతాను అంతే. అదే కేటీఆర్ కూడా ప్రచారం చేస్తున్నాడు కదా, అక్కడిక్కడ మున్సిపల్ తిరుగుతున్నాడు కదా, ఏమంటున్నా అంటే బుద్ధి లేదు కాంగ్రెస్ వాళ్ళకు, బుద్ధి రావాలంటే ఇప్పుడు మంచి అవకాశం వేయండి అంటున్నాడు. నిజమేనా? ఈ అవకాశం అంటే వాళ్ళు కూడా అంత ఊరుగా మాట్లాడకూడదు. కేటీఆర్ అయినా కానీ రేవంత్ రెడ్డి కూడా కాదు, వాళ్ళు ఒకటే. ఆయన ఈయన నాకు ఆడ పెద్దగా వీడ పెద్ద కాదు. వాళ్ళు ఒక గొల్లు మేకలు గోదలు కాసిన కానీ ఈయనంగా మాట్లాడుకుంటారు. సార్ మీరు ఏమని అనుకుంటుంది? అవును, ఈ మధ్యలో గొల్లు మేకల కాడు కరెక్ట్ మాట్లాడతాడు, కొంత ఆలోచిస్తాడు. ఈ ఆలోచన లేదు, నోళ్ళకి తాళం లేవు, ఆయనకు లేదు, ఈయనకు లేదు. అరే తురేల కాడికి వస్తున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళకి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొంత వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయనైనా ఈయనైనా. రేవంత్ రెడ్డి కూడా అట్టే మాట్లాడుతుంది, కేటీఆర్ కూడా అట్టే మాట్లాడుతుంది. బట్టలు ఇటు చేసి తిరుగుతున్నామని మాట్లాడుతున్నారు. ఇది మాత్రం ఏడ మాట చెప్పాను. లాగుల తొండలు పేగులు అదే చెప్తున్నా కదా. ఈ లాగుల తొండలు ఎవడన్నా రైతు మాట్లాడగలుగుతాడా? మేకల కాసులు గొర్రెకాసులు మాట్లాడగలుగుతాడా? వాడు ఏమన్నా ఆలోచిస్తాడు. నేనేమనాలి? సార్ అంటాడు. నేను ఫస్ట్ నువ్వు నాకన్నా ఏజ్కి నా కొడుకు, కానీ నేను సార్ అనాలి. చదువుకోనోడు ఎడ్యుకేషన్ లేనాడు సార్ అంటాడు, అన్ని దాలు ఉన్నాడు నేను ఏం రావే అంటాడు. నేను అంటే భాష నచ్చలే మీకు? భాష నచ్చలే, ఇద్దరిది నచ్చలే, ఒక్కరిదని కాదు, అది ఒప్పుకుంటా. ప్రజలు కూడా ఎట్లా అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, అట్లా తిడితేనే కొంచెం ప్రజలు మంచిగా ఊపు ఇది ఉంటారు సభలలో అనేది. ఇక ఊపు ఉన్నాడు, నాయసు ఉంటాడు, పార్టీకి మీద అభిమానం ఉన్నాడు, ఊ అంటాడు, కానీ అది ఊకు నచ్చదు. వేస్ట్. నా మాటకి చెప్తాం, మా బయట ఎందుకు చెప్పుకోవాలి? ఓకే. ఏంది రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జరుగుతున్నాయి. మెజార్టీ బాగానే రావచ్చా కాంగ్రెస్? ఇక నేను ఇప్పుడైతే ఆ బయటి విషయాలు చెప్పచ్చు. నేను బయట ఎలా నా విలేజ్ మటుకు చెప్పగలుగుతా. నీ విలేజ్లో ఈ డబుల్పూర్ 5 ఉన్నాయి, 2 కాంగ్రెస్కి వస్తే 3 బీఆర్ఎస్కి వస్తే రాసిస్తే రాసుకో. బీఆర్ఎస్కి మెజార్టీ ఇచ్చినావు, ఎందుకు బీజేపీ లేదా? ఇక్కడ బీజేపీ రావు, సెకండ్ ప్లేస్ కూడా ఉంటాయో, ఇండిపెండెంట్లో సెకండ్ ప్లేస్ వస్తాయి. ఇండిపెండెంట్ కూడా వేసారు. ఏదో మనిషి, నీ పేరేం పేరు? స్వామి అండి. స్వామి ఛాయ్ తాగుతాను, తాగుతావు, ఇక్కడ మాట్లాడేస్తా. ఏం పేరు అన్న? పేరు మనది ఊరు కాదు, పక్కూరు మనది. మన ఇక ఈ ఊర్లో ఎలక్షన్ పక్కూరైనా సరే కానీ ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది ఈ ప్రభుత్వము? ఎట్లుందంటే మినిమం కేసీఆర్ కొండలు గుట్టలు ఉన్న వాళ్ళకు 100 ఎకరాలకు రైతు బంధు టైంకి వేసిండు. ఈయన 10 ఎకరాలకు టైంకు రైతు బంధు వేయకపోతే ఎట్లా? ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? అంటే గుట్టలకు పుట్టలకు ఇవ్వడం కరెక్ట్ అంటావా? అది తప్పి కట్ చేసినావు కరెక్ట్. మినిమం 5 ఎకరాలు 10 ఎకరాలను టైంకి వేయాలి కదా రైతులకు. మరి ఆడు అప్పు చేసో ఇప్పు చేసో కేసీఆర్ 100 ఎకరాలకు కొండలకు గుట్టలకు వేసిన టైం టు టైం. నువ్వు అట్లా వేయలే, నువ్వు మంచిగా చేస్తున్నావు సరే, అది తప్పే. కొండలకు గుట్టలు వేయడం తప్పు.
నువ్వు మంచి పనే చేస్తున్నావు. కానీ ఈ 5 ఎకరాలకైనా 10 ఎకరాలకైనా మీ పేద రైతులు నేను గెలిపించేదే పేద రైతులు. అక్కడ ఖమ్మం, నల్గొండ, అక్కడక్కడే హైదరాబాద్ చుట్టుముట్టు ధనికులు మొత్తం బీఆర్ఎస్కే గెలిపించాయి. నేను గెలిపించిందే పేదోళ్ళు. పేదోళ్ళ మటుకు నువ్వు కరెక్ట్ టైం టు టైం 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు పేదోళ్ళే గెలిపించారు. వాళ్ళకి వేయాలిగా రైతు బంధు నువ్వు. చేస్తున్నావు అంటున్నాడు ఆయన. ఏడా ఇప్పుడు సంక్రాంతి అయిపోయా, ఓట్లు అయిపోయా, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నాట్లేసుడే అయిపోయా. మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినప్పుడే టకా టకి అని పడతాయి అంటున్నాడు. టకాటక్ పడితే ఆయనకే మంచిది. తెలంగాణ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. రామారావుకు, చంద్రబాబుకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కేసీఆర్కు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా 10 సంవత్సరాలకు అవకాశం ఇస్తారు, గెలుస్తాడు. కానీ ఇవి చిన్న చిన్న ఈ వాగ్దానాలు కరెక్ట్ టైం టు టైం ఏమను చిన్న పేద రైతులే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేటోళ్ళు పేద రైతులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటే ఏమంటున్నాడు అంటే గాడికి గడ్డి వేయకుండ్రి, గడ్డి వేసి ఆవు దగ్గరికి వచ్చి పాలు విండితే రావు, కాంగ్రెస్కి వేస్తేనే మీకు పనులు అవుతాయి అంటున్నాడు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వేస్తామనే వేసిరు, కాంగ్రెస్కి వేస్తామని వేసిరు. కాంగ్రెస్ మీద అభిమానం ఉంది, వేస్తారు. కానీ రైతు బంధు, రైతులకు ఇచ్చే యూరియాకు కూడా ఓటీపీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు గవి అవసరమా? అంటే కేంద్రం ఇవ్వాలి కదా, అది కేంద్రం ఒక 6 నెలల ముందు నువ్వు బుక్ చేసుకో. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఈ ఎప్పుడో నీవు ఆనకాలం ఇప్పుడే తెచ్చిపెట్టు గోదాంల యూరియా రైతులకు సంబంధించింది. నీకేమవుతుంది తెచ్చిపెట్టుకుంటే? ఓ 6 నెలల ముందే తెచ్చిపెట్టుకో, స్టాక్ పెట్టుకో. కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా ఏదా యూరియా లేదు, అప్పుడు ఇబ్బందులు రాలే కదా. ఏడ ఇబ్బందులు వచ్చినాయి, ఏడ దొరికితే ఆడ దొరికింది. ఇప్పుడు ఇక మాది ఇప్పుడు ఇది మాకు 4 జిల్లాలకు ఆనుకొని ఉంటుంది. ఇది ఈ డబిల్పూర్ 4 జిల్లాలకు ఆనుకొని ఉంటుంది. అక్కడ పోతే సంగారెడ్డి సిద్దిపేట జిల్లాకు ఉంటుంది, ఇక్కడ పోతే సంగారెడ్డి జిల్లాకు ఉంటుంది, ఇక్కడ ములుగు జిల్లాకు ఉంటుంది, ఇక్కడ మెదక్ జిల్లాకు ఉంటుంది. ఈ అన్నిటికీ ఇక్కడ కూరగాయలు పండిస్తే మార్కెట్ జరుగుతుంది. రోజు 100 మంది ఇక్కడ కాంటకు వస్తాం. ఇక్కడ కూరగాయలు అమ్ముకొని మా యూరియా సంచి ఒక మనసాన్ని తీసుకుపోదామంటే నీది కోపన్ కార్డు ఇక్కడ, నీది పటాపూసం ఇక్కడ లేదు, నీ ఆధార్ కార్డు సిద్దిపేట డిస్టిక్ ఉంది, నీ ఆధార్ కార్డు మెదక్ డిస్టిక్ ఉంది, నీ ఆధార్ కార్డు సంగారెడ్డి డిస్టిక్ ఉంది. ఈ చుట్టుముట్టు ఆనుకొని ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చిన మార్కెట్ కూరగాయలు అమ్ముతాం మేము. రెండేళ్ళు అయింది కదా ప్రభుత్వం వచ్చి, జర టైం ఇవ్వాలి కదా అంటున్నారు వాళ్ళు. 2 నెలలు యూరియా తెచ్చుకోవడానికి ఏం టైమే? నిన్నేమో డబుల్ అంతరాలు బిల్లింగ్ కట్టిపోయమంటున్నామా, లేకపోతే డబుల్ ఇల్లు కట్టిమంటున్నామా? రైతులకు కావాల్సింది యూరియా, పంట పండిస్తాను. వీటికి టైం ఏం టైం? ఓ 6 నెలల ముందే బుక్ చేసి పెట్టుకో, కేంద్రం ఇచ్చేది ఉంటే. ఎంత వస్తుంది నీకు పింఛను? వస్తుందా? పింఛన్ వస్తుంది. పింఛన్ 4,000 వస్తుంది. గదే ఇస్తానండి మీకు 6,000 ఇస్తానండి వికలాంగులకు. మా పైసలు లేవంట కదా. పైసలు లేనిది ఎట్లా ఇచ్చినావు మరి వాగ్దానం? అంతేనా? మరి ఇగో నువ్వు ఇచ్చిన కాడికి ఇస్తున్నాయేమో కరెక్ట్, కానీ అది ఇచ్చే దేవుడారు. కానీ ఈ రైతులను ఈ రైతు బంధు అనేది జర గోస పెట్టకు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి కదా, మెజారిటీ కాంగ్రెసే గెలిచింది సర్పంచ్ స్థానాలు. మరి వ్యతిరేకత ఎందుకు గెలుస్తుంది అంటే ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారంలో ముఖ్యమంత్రి ఉండు, ఎమ్మెల్యేలు పనులు కావాలంటే పబ్లిక్ కూడా అరే పైన ఒకసారి అధికారం ఇచ్చినాక సర్పంచ్ కూడా అదే రూట్లో ఉంటే, అదే కాంగ్రెస్ దిక్కుంటే పనులు అవుతాయని గెలిపించారు. మరి అధికార పార్టీ దిక్కుంటే పనులు అవుతాయి కదా అని గెలిపించారు. ఇప్పుడు డబిల్పూర్, ఎల్లంపేటకి ఇట్లా సంబంధించి మెజారిటీ ఏవి రావచ్చు, ఏ పార్టీకి రావచ్చు? మనం ఏం చెప్పలేం. నీ అభిప్రాయం చెప్పు. నీది ఇక్కడ కాకపోయినా ఈ వార్డు మా అన్నయ్య చెప్పిండు కదా, మా అన్న పెద్ద మనిషి, ఆయన చెప్పినట్టే ఉంటుంది. ఇక అట్లనే ఉంటుంది. ఇక తగాపర్ ఉంటుంది, తగాపర్ ఉంటుంది. మీ పేరేం పేరే? స్వామి గారు, ఎన్నికలు నడుస్తున్నాయి ఇక్కడ, మీది ఏది డబిల్పూరేనా? డబుల్పూరే. ఎట్లుంది ప్రచారం? ఏమంటారు? ఓరిగా ఉన్నది సార్. 3 పార్టీలా 2 పార్టీలా? 2 పార్టీలే. 3rd ప్లేస్ లో అది ఉంటుంది, బీజేపీ. లేదా పెద్దగా విలేజ్ మట్టుకు చెప్తున్నా కాదు. ఈ మధ్యలో ఏదో కొట్టుకున్నారు, ఆయన మల్లారెడ్డి, ఆయన పేరు ఇంకా ఆయన వజ్రేష్ యాదవ్. ఎందుకు? ఇక్కడ కాదు, అది వేరే సరే అటే కానీ ఎందుకు ప్రచారం చేసుకునే అండి మాకు తెలియదు కదా, ఆ విలేజ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు డబిల్పూర్లో 5 వార్డులు ఉన్నాయి కదా, ఎన్ని వార్డులు రావచ్చు కాంగ్రెస్ కు? లేకపోతే అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీకి ఎన్ని రావచ్చు? 3-4 వార్డులో కాంగ్రెస్ కు రావచ్చు అండి. 3-4. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడంటే ప్రచారం చేసుకుంటా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, బుద్ధి రావాలంటే బీఆర్ఎస్ ఓటేయండి, ఒకవేళ మీరు కాంగ్రెస్ ఓటేసిండ్రు అనుకో ఆయన ఏమనుకుంటాడంటే మంచిగానే ఉంది నా పాలన,
అందుకే ఓట్లు వేస్తున్నారు ప్రజలు అని అని అంటాడంట. ఆ సార్ మాట్లాడేది కరెక్ట్ కాదండి. ఎవరు కేటీఆరా? ఇట్లా మాట్లాడుతావు నువ్వు, ఆయన కోటేసి ఇట్లా 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 నువ్వు 10 ఏళ్ళు పరిపాలనలో నువ్వు ఏం చేసినావు? నీ అయ్యా ఫస్ట్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, ఏమైంది మాట? ఏమైంది అది? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, అలాంటప్ప మనిషివి కావు కదా. అది అట్లా దళితునికి 3 ఎకరాల పొలం ఇస్తాను, అదేమైంది? పొలాలు లేవంట కదా, మరి ఏం చేయాలి? ఎందుకన్నావు మరి? లేనిది ఎందుకన్నావు? పబ్లిక్ నువ్వు చెవులో పువ్వు పెట్టి ఓట్లు వేసుకోలేదా నువ్వు? మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారంట కదా, వాళ్ళు ఎందుకు చెప్పారు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు చేస్తారేమో కదండి, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా. అది లాస్ట్ ఎండింగ్ వరకు చేయకపోతే వాళ్ళది కూడా గదే పరిస్థితి ఉంటుంది. అంతే మళ్ళా. ఇప్పుడు వాళ్ళు అది అన్నాడు, ఇది అన్నాడు, దళిత బంధు అన్నాడు. ఎక్కడిచ్చిండండి దళిత బంధు? మోసం చేసినట్టు కదా జనాలు. అంటే నేను అధికారంలోకి వచ్చింటే ఇంకా చాలా మందికి ఇస్తుంటే ఓడగొట్టిరు అంటున్నారు. ఇవి అనేది ఏంది? 10 ఏళ్ళు ఉన్నావు కదా, 10 ఏళ్ళ కాలం సరిపోలేదా? ఇవ్వాలి కదా 10 ఏళ్ళు. ఒక 5 ఏళ్ళు పోయింది సరే, కొత్తగా ఎక్కినావు, కొత్త రాష్ట్రం కాబట్టి 5 ఏళ్ళు వదిలేసి మళ్ళీ 5 ఏళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా నీకు. అప్పుడన్నా చేయొచ్చు కదా 5 ఏళ్ళ కాలంలో, అప్పుడు కూడా చేయకపోతే మళ్ళీ. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే పైసలు బాగుండయి కాంగ్రెస్ వాళ్ళతోటి, పైసలు తీసుకోరు కానీ మాకే ఓటేయండి అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి అవసరం కాబట్టి అంటారు, తీసుకోండి మాకు ఓటేయరండి. ఎవరైనా వద్దు మాకు అంటారా? అంతే కదా సార్. నెక్స్ట్ అధికారం మాదే అని చెప్తున్నారు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వల్ల ఇక అది వాళ్ళ అదృష్టం, అది మనం ఏం చెప్తాం. ఏంటి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఇప్పుడు మేడ్చల్కి సంబంధించి మున్సిపాలిటీలో జరుగుతున్నాయి కదా, వాటిలకు మెజార్టీ ఏ పార్టీ కొట్టచ్చు? కాంగ్రెస్ కొట్టవచ్చు నా అభిప్రాయం. కాంగ్రెసేనా? మల్లారెడ్డి బలంగా ఉన్నాడంట కదా. ఆయన వ్యక్తిగత విషయాలు మాకేం తెలుసు సార్, బలంగా ఉన్నాడా వీక్నెస్ ఉన్నాడా అది చెప్పలేము కదా, ఆయన సొంత విషయం అది. ఇప్పుడు డబుల్పూర్లో వచ్చారా ప్రచారానికి పెద్ద పెద్ద నాయకులు? ఎవరెవరు వచ్చారు బీఆర్ఎస్ నుంచి? బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి వచ్చిండు, ఏంది సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్ వచ్చిండు, హనుమంతరావు వచ్చిండు, వచ్చారు కదా. ఏం చెప్తాం మరి ఫైనల్గా? అప్పటి మట్టుకు ఏ పార్టీ వాళ్ళైనా హామీలు ఇస్తారండి. నేను 10 ఏళ్ళ కాలం నుంచి కూడా చూస్తున్నా, హామీలు ఇస్తారు. వాళ్ళు గెలవడానికి ఈ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది, ఆ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది, అని హామీ కూడా ఇస్తుంది. వీళ్ళు ఇచ్చారు కదా ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఏ వల్ల అయినా కూడా ఒక్కసారి ఏ పని చేయలేదు సార్, టైం పడుతుంది దేనికైనా కానీ. అంటే ఈయనకు పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదంట కదా రేవంత్ రెడ్డికి, తోస్తలేదు అంటున్నాడు. తెలుస్తుంది అని నువ్వెట్లా నిర్ధారిస్తావు? ఓకే, ప్రజలు నిర్ధారించాలి అది, రైట్. నువ్వు వ్యక్తిగతంగా అనొచ్చు. ఇది మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్కు సంబంధించి 5 వార్డులు ఉన్నాయి. ప్రజలు చెప్తా ఉన్నారు అటు కాంగ్రెస్ పాలన గురించి, గతంలో బీఆర్ఎస్ పాలన గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. మరి ఇంకా చూడాలి. నేతలు అయితే బాగానే మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్, సుధీర్ రెడ్డి, ఈటల రాజేందర్ కూడా వచ్చినట్టు. ఈ డబిల్పూర్ ఎల్లంపేటనే పక్కన ఉంది, మనం కూడా అక్కడ పోదాం. ఎల్లంపేట కూడా చూద్దాం, అక్కడ కూడా ఏం చెప్తారనేది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.